పాపం పోలీసులు కూడా పండుగ పూట కూడా వాళ్ళకి టెన్షన్లు పెట్టి పోలీసులను కూడా నిద్ర లేకుండా చేసి పోలీస్ వ్యవస్థను మీ కింది స్థాయి పోలీస్ అధికారులను ఉద్యోగులను కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రనో ప్రభుత్వ పెద్దలు చెప్పిండ్రనో ఈ రకంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకోటి సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా, మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు? సుమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది. ఇలా పోలీసులు చేయాల్సిన పని, రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని, లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్రంలో మీరు పని చేయించండి. అసలు పోలీసులు తమ పని తాము చేసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసినారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 23% క్రైమ్ రేటు పెరిగింది. ఇలా హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి, రాబరీస్ పెరిగినాయి, చైన్ స్నాచింగ్ పెరిగింది, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా 23% లా అండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్లోకి పోయింది. ఇంకా 4 రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లోకి పోతుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్లో ఎల్లో జోన్లో కనబడుతుంది. విదేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తారు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇది గ్రీన్ జోన్లో ఉందా ఎల్లో జోన్లో ఉందా అని చూస్తారు. నువ్వు ఎల్లో జోన్లో రెడ్ జోన్లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ ఈ హైదరాబాద్కి వస్తారా? ఇదేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు? హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇవాళ పూర్తిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా మానుకోండి, ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నారు.